హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 90s FM. నేను ఈరోజు మీకు ఒక గ్రంథం గురించి చెప్పబోతున్నాను. ఆ గ్రంథం పురాతన కాలందే అయినా ఇటీవల చాలా వైరల్గా మారింది. దీన్ని చదివితే అకస్మాత్తుగా ధనవంతులైపోతారని కొందరు, లేదా చనిపోతారని కొందరు, లేదా పిచ్చివాళ్ళు అయిపోతారని ఇంకొందరు అంటున్నారు. అయితే అసలు ఈ గ్రంథం ఏమిటో తెలుసుకోవాలంటే దీని పేరేంటో మీరు తెలుసుకోవాలి. దీని పేరు నీలవంతి గ్రంథం. దీన్ని చదివితే చెడు ఎదురవుతుంది అనడంలో నిజం లేకుండా పోలేదు. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో ఈ గ్రంథం చాలా వైరల్ అయిపోయింది. దీని గురించి జనం నెట్లో సెర్చ్ చేయడం కూడా ఎక్కువగానే స్టార్ట్ చేశారు. సరే, మరి అయితే ఈ బుక్లో ఏముందో మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సరే, అసలు ఈ బుక్లో ఏ టెక్నాలజీకి సంబంధించింది లేదు, ఆధ్యాత్మికకు సంబంధించింది కూడా ఏమీ లేదు. ఈ బుక్ని సగం చదివి ఆపేస్తే పిచ్చివాళ్ళు అయిపోతారని చాలామంది చెప్తూ ఉంటారు. పూర్తిగా చదివితే చనిపోతారని, ఈ బుక్ చదువుతున్నంతసేపు పక్షులతో జంతువులతో మాట్లాడుతూ ఉంటారని, ఆకాశంతో మాట్లాడతారని, దెయ్యాలతో కూడా మాట్లాడతారని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఈ పుస్తకం ఎవరు రాశారు అనే సందేహం మీలో కూడా కలుగుతుంది కదా. సరే, దానికి సమాధానం చెప్తాను, వినండి. ఈ పుస్తకం ఆధ్యాత్మికానికి సంబంధించింది కాదు అని మనం ముందే చెప్పుకున్నాం. పుస్తకం మనుషులో ఋషులో రాసింది కాదు. ఈ పుస్తకం రాసింది ఒక యక్షిని. యక్షిని అంటే మనలో చాలామందికి తెలియకపోవచ్చు. యక్షిని అంటే ఆ యక్షిని ఆల్సో ఒక కైండ్ ఆఫ్ దెయ్యం అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పుస్తకం పూర్తిగా ఎవరైనా చదివారా, అలా చదివిన వారు ఇప్పుడు ఎలా ఉన్నారు అనే ఆలోచన మీకు వస్తుందా? సరే, మీకు దాని చరిత్రను చెబుతాను, వినండి. కొన్నేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్లో ఒక మారుమూల ప్రాంతంలో ఒక రైతు ఉండేవారు. అతను తనకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఆ రైతుకు ఒక కూతురు కూడా ఉంది. ఆ పాప చాలా అందంగా కూడా ఉంటుంది. కానీ ఆ పాప అందరిలాగా కాదు, ఎప్పుడూ ఒంటరిగా ఉంటుంది. తోటి పిల్లలతో ఆడుకోదు. అంతేకాదు, అస్తమానం పక్కనే ఉన్న అడవిలోకి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడూ పక్షులతో జంతువులతో అదేవిధంగా చెట్లతో మాట్లాడుతూ ఉంటుంది. ఇలా ఉండడానికి కారణం ఏమిటో అనేది అప్పటి వరకు కూడా ఎవరికీ తెలియదు. ఆ ఊరి జనం దీనిని గమనిస్తూనే ఉండేవారు. ఈ ఊరంతా ఆ పాపకి ఏమైనా పిచ్చి పట్టిందా లేదా డాక్టర్ దగ్గరికి చూపించమని తండ్రికి సలహాలు ఇచ్చేవాళ్ళు. ఆ విషయాన్ని తన తండ్రి ఎన్ని విధాలుగా చెప్పినా ఆ పాప వినిపించుకునేది కాదు. మళ్ళీ అలానే చేస్తూ ఉండేది. ఇలా కొన్నేళ్ళు గడిచాయి. ఆ పాప యుక్త వయసుకు కూడా వచ్చింది. అయినా కానీ తనలో ఏ మార్పు రాలేదు. అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది. అంతకంటే ఎక్కువగా జంతువులతో మాట్లాడడం, అడవిలో ఒంటరిగా గడపడం చేస్తూ ఉండేది. ఇదంతా చూస్తూ తండ్రి బాధపడుతూ ఉండేవాడు. ఇంతకీ అమ్మాయి పేరు నీలవంతి. తన జంతువులతో మాట్లాడుతూ జంతువుల మనసులో ఏముందో కనిపెట్టి చెప్పగలిగేది. అవి కూడా నీలవంతి మాటలు వినేవి. వాటి చెవిలో మాట్లాడుతూ ఉండేది నీలవంతి. ఇంకా ఊరి జనం నీలవంతిలో ఏ మార్పు రాకపోవడంతో ప్రతిరోజు గొడవకు దిగుతూ ఉండేవారు. దానితో ఆ తండ్రి నీలవంతిని తీసుకుని ఊరు వదిలి అడవిలోకి వెళ్ళిపోయాడు. సో అప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ ఆయన తండ్రి ఉండేవాడు. నీలవంతిలో ఏ మార్పులు ఉండేది కాదు. ఇలా కొన్ని రోజులు ఉండగా అక్కడికి అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు. నీలవంతి అతనికి ఆశ్రయం ఇస్తుంది. అలాగే సేవలు కూడా చేస్తుంది. ఇలా వారి మధ్య స్నేహం కుదురుతుంది. ఆ వ్యక్తికి అనారోగ్యం కూడా నయమవుతుంది కొన్ని రోజులకి. తర్వాత అతడు నీలవంతిని పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు. దానికి నీలవంతి కూడా, మీరంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను ప్రతిరోజు రాత్రి ఇంట్లో ఉండను, ఒంటరిగా అడవుల్లోకి వెళ్తాను. దానికి మీరు అంగీకారం అయితేనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. దానికి ఆ వ్యక్తి కూడా ఒప్పుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నీలవంతి అడవిలోకి వెళ్తూ ఉండేది. ఇది ఇలా ఉంటే
ఊరిలో జనం నీలవంతి అడవిలో జంతువుల మీద ఏదో క్షుద్ర ప్రయోగాలు చేస్తుందని అని అభియోగాలు చెప్తూ ఉండేవాళ్ళు, అలాగే అనుకునేవాళ్ళు. అదే అడవిలో అసలు నీలవంతి ఎంత దూరం వెళ్తుందో తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవారు. కానీ నీలవంతి సగం దూరం వరకు కనిపించేది, తర్వాత మాయమైపోయేది. తర్వాత కొన్ని రోజులకి ఊరిలో చిన్నపిల్లలు కూడా మాయమవడం స్టార్ట్ అయింది. అయితే ఊరు జనం అంతా ఈ పని నీలవంతే చేస్తుంది అని భావించేవాళ్ళు. పిల్లల్ని అపహరించి రాత్రులు అడవులోకి తీసుకుని వెళ్ళిపోతుందేమో అని ఊరి జనమంతా అనుకుంటూ ఉండేవాళ్ళు. ఇదిలా ఉంటే ఒకరోజు నీలవంతి అడవిలో ఒక పిశాచి కనిపిస్తుంది. ఆ పిశాచి నీలవంతితో, నీవు సాధారణ మహిళవు కావు, నీవు ఒక యక్షినివి. నీవు కర్మఫలం వలనో శాపము వలనో మానవురాలిగా పుట్టావు, కానీ నీలో ఉన్నది ఒక యక్షిని. నీవు ఉండాల్సింది ఇక్కడ కాదు, యక్షిని లోకంలో అని చెప్తుంది. అయితే దానికోసం నువ్వు చాలా సాధన చేయాల్సి ఉంటుంది, బలిదానం చేయాల్సి ఉంటుంది. అప్పుడు నువ్వు యక్షిని ఉండే లోకానికి వెళ్ళగలవు అని ఆ వేరొక యక్షిని చెప్తుంది. అప్పుడు నీలవంతికి తన దారి ఎటువైపు ఉందో అర్థమవుతుంది. అప్పటి నుండి నీలవంతి పిశాచి చెప్పినట్టు తన దృష్టి అంతా సాధనపై ఉండేది. అడవిలో ఒక చెట్టు కింద కూర్చుని సాధన చేసేది. సాధన పూర్తయిన తర్వాత అక్కడే ఉన్న జంతువులని పక్షుల్ని బలిదానంగా ఇచ్చేది. తర్వాత కొన్ని మంత్రాలు చదువుతూ ఉండేది. ఇలా బలి ఇవ్వడానికి ఊరిలోని కొంతమంది చూస్తారు. అప్పుడు వారికి అర్థమవుతుంది, ఊరిలోని పిల్లలు మాయం అవ్వడానికి కారణం కూడా నీలవంతి అని బలంగా నమ్ముతారు. ఈ విషయాన్ని నీలవంతి భర్తకు చెప్తారు. కానీ భర్త నీలవంతిని ఏమీ చేయలేక అలా ఉండిపోతాడు. రాత్రుల్లో అడవులోకి వెళ్తుండగా ఆపలేక అలానే ఉండిపోతాడు. ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఒకరోజు పిశాచి కనిపించి, ఇకపై నీ సాధన నది ఒడ్డు మీద చేయాల్సి ఉంటుంది. అక్కడ సాధన చేసి బలిదానం చేస్తే ఒక నావ వస్తుంది. నువ్వు నిన్ను ఆ లోకానికి తీసుకుని వెళ్ళిపోతుంది అని ఆ పర్టికులర్ రాక్షసి చెప్తుంది. ఆ రాత్రికి నది ఒడ్డున సాధన చేసి బలిదానం చేస్తుండగా ఆ ఊరి జనం కూడా అక్కడికి వెళ్తారు. నీలవంతి బలి ఇచ్చిన శవంతో నావలోకి దూకి వెళ్దాం అనుకునే లోపే జనం రావడంతో చెట్టు వెనక దాక్కుని ఉంటుంది. అయినా ఆ సమయంలో తన భర్త కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు నీలవంతి ఊరు జనం చూసి భయపడడం కన్నా తన భర్తను చూసి ఎక్కువగా భయపడుతుంది. దానికి కారణం తన భర్త కూడా ఒక పిశాచి. నీలవంతి వెళ్ళిపోతుందనే కంగారులో తన భర్త అసలు రూపంలోకి అక్కడికే వచ్చేస్తారు. ఇన్ని రోజులు ఆ పిశాచితో నీలవంతి రాసే గ్రంథం కోసం తనతో ఉంటున్నానని ఆ భర్త చెప్తాడు. ఇంతకీ ఆ గ్రంథంలో నీలవంతి యొక్క శక్తుల గురించి, తను పక్షులతో జంతువులతో ఎలా మాట్లాడగలిగేది అనే సాధన గురించి మరియు మంత్రాలను దానిలో రాసింది. పిశాచి రూపంలో ఉన్న తన భర్త, నిన్ను ఈ ఊరి జనం నుండి కాపాడాలంటే నాకు గ్రంథం ఇవ్వి, లేదంటే నిన్ను నావ ఎక్కనివ్వను అని బెదిరిస్తుంది. దానితో నీలవంతి గ్రంథాన్ని నీలవంతి తన భర్తకి ఇస్తూ ఒక శాపం కూడా పెడుతుంది. ఈ గ్రంథం సగం చదివి ఆపేస్తే పిచ్చివారైపోతారని, పూర్తిగా చదివితే చనిపోతారని చేపిస్తుంది. ఆ గ్రంథం తీసుకుని ఆ పిశాచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆ గ్రంథాన్ని పిశాచి పూర్తిగా చదవలేకపోతుంది. దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ గ్రంథం మరొకరికి దొరకడం, వారు కూడా చదవలేకపోవడం జరుగుతూ క్రమేణా ఈ గ్రంథం స్థానిక భాషల్లో కూడా ప్రచురించబడింది. కానీ ఇప్పటికీ ఆ గ్రంథం పూర్తిగా చదవలేరని స్థానికులు చెప్తున్నారు. ఏదేమైతేనే ఈ గ్రంథం జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఈ వీడియో బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.